హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మహేశ్వరం కడ్తాల్ పిరమిడ్ సెంటర్కి వచ్చాం ఫ్రెండ్స్. పౌర్ణమి ధ్యానం మా మెడిటేషన్ ఫ్రెండ్స్ అందరం కలిసి రావడం జరిగిందనమాట. పౌర్ణమి చంద్రుడు ఎంత చక్కగా పలకరిస్తున్నాడు. వెనకాల నుంచి ఈ పిరమిడ్ కనిపిస్తుంది. మొత్తం వరల్డ్లోనే అతిపెద్ద పిరమిడ్ అటండి ఇది. లోపలికి వెళ్ళి మిగతా విషయాలన్నీ గమనిద్దాం. ఇది పిరమిడ్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో ఫస్ట్ పైన విఘ్నేశ్వరుడికి పక్కన శుద్ధి బుద్ధి ఉన్నట్లుగా నాకు అనిపించింది. మరి ఇద్దరు దేవేర్లు కనిపిస్తున్నారు. కరెక్టే, వాళ్ళకు కూడా 4 హస్తాలు ఉన్నాయి. విఘ్నేశ్వరుడికి ఎడం పక్కన కుమారస్వామి, పార్వతి పరమేశ్వరుడు ఉన్నారు. అదేవిధంగా కుడి పక్కన బ్రహ్మ, సరస్వతి, అలాగే మహావిష్ణు, మహాలక్ష్మి ఉన్నారన్నమాట. కిందికి వచ్చేసరికి సప్తర్షులు, భరద్వాజ మహర్షి, విశ్వామిత్ర, వశిష్ఠ, అత్రి, కశ్యప, గౌతమ, జమదగ్ని, ఈ మహర్షులు కొలువై ఉన్నారు. వారి చేతుల్లో అమృతపాండం ఉందన్నమాట. ఇదండి ఎంట్రన్స్లోంచి ఇటువైపు ఎడమవైపు కుడివైపు 2 ద్వారాలు ఉన్నాయి. డైరెక్ట్ పిరమిడ్కి 4 వైపులా ద్వారాలు ఉన్నాయి. డైరెక్ట్గా ఓపెన్గా కాకుండా ఉంది, సైడ్ వైజ్ అన్నమాట. అదేవిధంగా మనకి ఆపోజిట్లో ఎదురుగుండా బుద్ధ ఉన్నాడు కదా, ఈ లిఫ్ట్ దగ్గర, దాని డోర్ ఉంది. ఈ డోరు, ఇటువైపు ఇంకొక డోరు. మళ్ళీ ఇవి కూడా ఆపోజిట్ డోర్స్ అనమాట. ఈ డోర్కి లాగా కూడా ఓపెన్ ఉన్నాయన్నమాట. గ్లాస్ డోర్స్, పెద్ద హ్యాండిల్స్తో స్ప్రింగ్ డోర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా క్లోజ్ అండ్ ఓపెన్ అయిపోయే విధంగా. ఇప్పుడు క్లీనింగ్ నడుస్తుంది కనుక వాళ్ళు ఓపెన్ చేసి ఉంచారు. డివైన్ స్టోర్ పిరమిడ్స్ ఉన్న షాప్ అండి ఇది, కడతాల్లో. పౌర్ణమి నెక్స్ట్ డే అండి, మధ్యాహ్నం 12 o'clockకి బ్యాక్ సైడ్ డోర్ దగ్గర నుంచి బయటకు వస్తే అటువైపు కూడా ఒక 50 వాష్రూమ్స్ ఉన్నాయి. జెంట్స్కి ఒక 50, లేడీస్కి ఒక 50 అనమాట. ఇది ఎంట్రన్స్. దీని నుంచి బయటకు వస్తే వాష్రూమ్స్ ఇక్కడ కూడా ఉంటాయన్నమాట. అటువైపు అంతా గ్రీనరీ, పూల మొక్కలతోటి, పెద్ద పెద్ద పూల చెట్లతోటి చాలా ప్లెజెంట్గా ఉందండి ఆ ఏరియా కూడాను. ఇదనమాట. ఈ డోర్లోంచి కూడా కొంతమంది లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారు. లైఫ్లో ఒకసారైనా పౌర్ణమి ధ్యానం అటెండ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఆ యొక్క అనుభూతి చంద్రమండలం మీదకి వెళ్ళినా కూడా రాదేమో అన్నంత గొప్పగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకొక రోజు ఉండాలి అనిపించింది. బాధ్యతల దృష్ట్యా మేము వచ్చేయాలనిపించింది, కానీ మరలా వెళ్ళాలి అన్న కోరికతో వచ్చామన్నమాట. థ్యాంక్ యూ.